కాపు సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా చెప్పుకునేటువంటి ముద్రగడ పద్మనాభం చుట్టూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తిరుగుతున్నాయా? అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఇప్పుడు ముద్రగడ చుట్టూరు తిరుగుతున్నారా? ముద్రగడ పద్మనాభం టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారా? అందుకే ఇప్పుడు టీడీపీ నేతలు ఆయన చుట్టూ తిరుగుతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ముద్రగడ పద్మనాభం చుట్టూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే తిరుగుతూ ఉన్నాయి. ఈరోజు జ్యోతుల్ నెహ్రూ గారు కలిశారు. మరి 2 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు కలవబోతున్నారంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. ఏంటి సార్, గత కొన్ని రోజుల క్రితమేమో వైఎస్ఆర్సీపీలో ముద్రగడ జాయిన్ అవ్వబోతున్నారు అంటూ కూడా ఒక వార్త విన్నాం మనం. ఇప్పుడు చూస్తే టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు ముద్రగడ గారు అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా మా సామాజిక వర్గానికి చెందినటువంటి పెద్ద దిక్కు ఆయన అంటూ కూడా మాట్లాడడం చూసాం. ఏంటి అసలు ముద్రగడ గారు టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందా, లేదా వైసీపీకి వెళ్తారా, లేదు పవన్ కళ్యాణ్ గారు కలిస్తే జనసేన వైపు మొగ్గు చూపే అవకాశం కనపడుతోందా అంటే ఏం చెప్తారు సార్? ముద్రగడ పద్మనాభం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయనకంటూ ఒక స్టైల్. ముద్రగడ మార్క్ రాజకీయం, ముద్రగడ మార్క్ పాలిటిక్స్ అనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే 4.5 దశాబ్దాల రాజకీయ జీవితం. ఆయన 78లోనే ఎమ్మెల్యే, అంటే తెలుగుదేశం పుట్టకముందే ఎమ్మెల్యే. ముద్రగడ రాజకీయం ఈ మధ్య ప్రారంభమైంది కాదు, ఈ పార్టీలతో ప్రారంభమైంది కాదు, అది మొదటి నుంచి రాజకీయ కుటుంబం. వాళ్ళ నాన్న కూడా ఎమ్మెల్యే, ఎవరో వీర్రాఘవయ్య ఏదో ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఆయన ఏంటి, తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్టీఆర్, ఇది నెక్స్ట్ అనేక పదవులు తను పనిచేశారు. ఏది, అసెంబ్లీ, తర్వాత పార్లమెంటు కూడా వెళ్ళారు. 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మరి ఎంపీగా, మంత్రిగా కూడా పనిచేశారు అన్నమాట ముద్రగడ పద్మనాభం. కాకపోతే ఏంటంటే ఆయన 30 ఏళ్ల రాజకీయంలో ఒక 7 పార్టీలు మారాడు. ఏది జనతా పార్టీ అని చెప్పే కదా ప్రస్థానం ప్రారంభం. జనతా నుంచి టీడీపీ, టీడీపీ నుంచి మళ్ళా 2 పార్టీలు తనే పెట్టుకున్నాడు. ప్రజారక్షణ సమితిని, తెలుగు నాడని. తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో చేరాడు. మళ్ళీ కాంగ్రెస్ నుంచి టీడీపీకి వచ్చారు. మళ్ళీ టీడీపీలో కొన్నాళ్ళు ఉన్నారు. టీడీపీ నుంచి మళ్ళీ బీజేపీకి వెళ్ళారు. బీజేపీ నుంచి మళ్ళీ వైసీపీ అన్నారు. ఇట్లా అనేక పార్టీల చుట్టూ తిరిగారు. యాక్చువల్గా ఇన్ని పార్టీలు మారినటువంటి వ్యక్తి, ఇన్ని పార్టీలు తిరిగినటువంటి వ్యక్తి రాజకీయంగా కొంత దెబ్బతినాలి. కానీ ప్రజల్లో ఆయన ఇమేజ్ తగ్గల. గమ్మత్ అదే. ఎందుకంటే అతన్ని బిహేవియర్ కానీ, ఆయన బోళాతనం కానీ ఉన్నట్టు మాట్లాడతాడు. రిసీవ్ చేసుకునే విధానం, అందరికీ ఆతిథ్యం కానీ, ఆయన ఏంటంటే కలిసిపోతాడు. కలుపుగోలుతనం ఎక్కువ, తలలో నాలుకలాగా ఉంటాడు. ఎవరు అజాత శత్రువే, ఆయన ద్వేషించే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ మొన్నటి వరకు సార్ కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, కాపుల్లో ఇంకా ఆయనకి ప్రాధాన్యత లేదు, ముద్రగడ గారికి అంత ప్రాధాన్యత అయితే లేదు అంటూ కూడా చెప్తూ వస్తున్నారు. కానీ ఈరోజు జ్యోతుల్ నెహ్రూ గారు మాత్రం మా సామాజిక వర్గానికి ఆయనే పెద్ద దిక్కు అంటూ ఆయన మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అంటే నేను ఇప్పుడు దాకా నీతో మాట్లాడింది రాజకీయ నాయకుడు ముద్రగడ గురించి, ఓకే, పొలిటీషియన్ గురించి మాట్లాడాను. ఇప్పుడు మీరు అడుగుతోంది క్యాస్ట్ పాలిటిక్స్, ఇది కుల రాజకీయం గురించి మాట్లాడుతున్నారు. కాపు కుల నాయకుడిగా ఆయన మారటం అనేది, ఇది అన్ని వర్గాల, అన్ని కులాల నాయకుడు ఒక కులానికి పరిమితం అవ్వడం అనేది ఆయన ఏం చేసింది, తగ్గించి వేసింది. ఓకే, ఆయన గ్రాఫ్ పడిపోయింది. ఓకే, అంటే ఇంతకుముందు అన్ని పార్టీలకు సంబంధించి అన్ని మతాలకి, అన్ని కులాలకి ఈక్వల్గా ఆయన ఇది చేసిన నాయకుడు. ఆయన అసలు ఒక టైంలో మంత్రిగా పనిచేసేటప్పుడు బోర్డు పెట్టాడు, నీకు బయట కాపులకు ప్రవేశం లేదు అని. జోక్, కాపులకు ప్రవేశం లేదు అని సొంత కులాన్ని అంత దూరంగా చూసి అన్ని కులాలకి అంత దగ్గరయ్యి అంత ప్రేమాస్పదుడుగా ఉండే ముద్రగడ కాపు నాయకుడిగా వచ్చేసిన తర్వాత, అంటే ఒకటి, కాపులు డౌన్ ట్రాడెన్, వాళ్ళకి అవసరం, ఏది పూర్తిగా నెగ్లెక్టెడ్ చేయబడ్డాడు, పేదలు ఎక్కువ,
రైతులు వ్యవసాయం వీటి మీదే కదా ఆధారపడి జీవనం. వాళ్ళకి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుదల ఇదవుతోంది. ఏంటి, అగ్రకులాల్లో కలిపేసేసి వాళ్ళకి ప్రభుత్వ లబ్ధి దూరం చేయడం వల్ల పేదలు పేదరికంలోనే మునిగిపోయారు. ఈ పరిస్థితుల్లో కాపుల ఉద్ధరణ, కాపుల డిమాండ్ ముద్రగడ తీసుకున్నాడు. ఏది, ఆ కాపు నాడు ఇప్పుడు నీకు తెలుసు కదా, అది రంగ హత్య, మన విజయవాడలో వంగవీటి మోహన్ రంగ హత్య అప్పుడు కూడా ఈయన దీక్ష చేశాడు ముద్రగడ. ఏంటి, 7 రోజులు, వారం రోజులు ఆమరణ దీక్ష చేశాడు. ఆయన కోపం వస్తే దీక్ష చేసేస్తాడు. ఇది అంత అద్భుతమైన వ్యక్తి. ఏది, ఇప్పుడు కాపుల రిజర్వేషన్ల కోసం బీసీల్లో కలపమని ఒక ఉద్యమం ప్రారంభించాడు. అదే మీరు అన్నది, ఏది కాపు ఉద్యమ నాయకుడు గురించి చెప్పమన్నారు. ముద్రగడలో మరో కోణం, కాపుల్ని బీసీల్లో కలపాలని ముద్రగడ చేపట్టినటువంటి ఉద్యమం సక్సెస్ అయింది. ఎట్లా, విజయభాస్కర్ రెడ్డి మీద ఒత్తిడి తెచ్చాడు. అప్పుడు ముఖ్యమంత్రిగా 10 రోజుల్లో ఏమో దీక్ష చేశారు. చేసి వెంటనే మరి ఆయన జీవో కూడా ఇచ్చాడు, జీవో 33, కాపుల్ని బీసీల్లో చేరుస్తూ. విజయభాస్కర్ రెడ్డి గవర్నమెంట్ జీవో ఇచ్చింది, కాకపోతే ఇంప్లిమెంట్ కాలా. ఎందువల్ల సార్? అది ఇక నెగ్లెక్టెడ్ అన్నమాట, ఎవరు పట్టించుకోలేదు. ఈయన వదిలేశాడు, జీవో తెచ్చాను కదా అని. కాపులలో ప్రధాన అవరోధం అనైక్యత. ఓకే. ఇది అనేక రకాలుగా వాళ్ళల్లో చీలిపోయి తెలగ, బలిజ, ఈ ఒంటరి, ఇలా ఆ అనైక్యతే కాపుల పాలిట శాపంగా మారింది. ఇవాళకి కూడా వాళ్ళు రాజ్యాధికారి కోసం ఆరాట పడుతున్న దక్కలేదంటే ఇదే కారణం. అనేక పార్టీల్లో చేరి వాళ్ళు మంత్రులు, ఎమ్మెల్యేలు అయ్యారు, కానీ కాపులకంటూ ఒక పార్టీ, ఒక ఇమేజ్, ఒక ముఖ్యమంత్రి పదవి, ఏదో రాజ్యాధికారంలో మేము ప్రధాన పాత్ర పోషించాలన్న కోరిక అది నెరవేరలేదు ఇంతవరకు కూడా. మనం చూసాం. ఇంకో దీక్ష చెప్పాలని నీకు, ఏది, ఆయన దీక్షల గురించి చెబుతూ 2 దీక్షలే అన్నాను. 3వ దీక్ష ఏంటంటే పోలవరం మీద, నెక్స్ట్ ఏదో పుష్కర ఎత్తిపోతలు ఉన్నాయి, వాటిపైన దీక్ష చేశాడు. ఓకే. అవి పూర్తి చేయాలని చెప్పి దీక్ష చేస్తే ఏమైంది, నీకు ఒక టైంలో వారం రోజులు ఏదైంది, ఇంకా గంటలో గనక డిమాండ్ పరిష్కారం చేయకపోతే పిస్టల్తో కాల్చుకు చచ్చిపోతా అన్నాడు. రివాల్వర్ కూడా చూపించాడు, డబల్ బారెల్ గన్ కూడా చూపించాడు. వెంటనే మన కాంగ్రెస్ పెద్ద ఆయన ఒక ఆయన వెళ్ళి ఏదో మాట్లాడు, 1 గంట సేపులో జీవో వచ్చు దాగు అని ఏదో మొత్తానికి తెప్పించారు. ఇక అప్పుడు ఆత్మహత్య ఆగాడు అక్కడ. అంటే తన యొక్క టాస్క్ కోసం, లక్ష్యం కోసం దేనికైనా సిద్ధపడతాడనమాట. తెగింపు ఎక్కువ ఎవరికి, ముద్రగడకి. ఇప్పుడు ఆయన ఇంట్లో ఒక డోర్ మీద ఏదో ఉంటుంది, నీకు నచ్చిన దానికోసం దక్కేదాకా పోరాడు అంటాడు. లేకపోతే నీకేది దక్కిందో అదే నీకు నచ్చుద్ది అంటాడు. మనకు దక్కిన దాన్నే ప్రేమించాల్సి వస్తుంది, నీకు ప్రేమించిన దాన్ని దక్కేదాకా పోరాడు అనే ఒక సూక్తి వేలాడదీసి ఉంటుంది అక్కడ ఇంగ్లీష్లో ప్రావర్బ్. ఆయనకి నచ్చిందనమాట అది. ఇప్పుడు ఆయనకి దక్కలేదు. ఏది, కాపు ఉద్యమం వల్ల ఆయన రాజకీయ ఉత్థానం పతనమైపోయింది, రాజకీయ పదవులకు దూరం అయ్యాడు. దీన్ని భుజానేసుకోవటం వల్ల, కాపులకే ఆయన పరిమితం కావడం వల్ల 2004-14 మధ్య 10 ఏళ్లలో దగ్గర 3 ఎలక్షన్లో ఓడిపోయాడు. 3 ఎన్నికల్లో 10 ఏళ్లలో. అసలు 2014లో అయితే వైసీపీ క్యాండిడేట్ చేతిలో ఓడిపోయాడు. ఈయనేదో ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేశాడు, ఆటో రిక్షా అనుకుంటా. ఎంత 10,000 ఓట్లు వచ్చాయి, 7% డిపాజిట్ పోయింది. అంత గొప్ప నాయకుడు డిపాజిట్ కూడా పోయిందంటే దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఇప్పుడు అటువంటి లీడర్ కోసం ఇటు వైసీపీ ప్రయత్నం చేస్తుందని, టీడీపీ ప్రయత్నం చేస్తుందని, మరోపక్క జనసేన కూడా ప్రయత్నం చేస్తుందంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అసలు నిజంగా ముద్రగడ పద్మనాభం గారు రానున్న రోజుల్లో టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందా, లేదా వైసీపీ కండువా కప్పుకుంటారా? లేదు
అందరి వాడు అంది అందుకే కాపు వాడు కాదు, కాపు నాడు కాదు, అందరి వాడు అన్నది. ఎందుకంటే అన్ని పార్టీలు మరి వాళ్ళు ఆయన తీసుకుంటూ ముద్రగడ సెంట్రల్గా నీకు గోదావరి పాలిటిక్స్ గిర్రం తిరుగుతున్నాయంటే కారణం ఇదే. జ్యోతుల్ నెహ్రూ ఇవాళ వెళ్ళాడంటే 2 రోజుల్లో పవన్ కళ్యాణ్ వచ్చి కలుస్తాడంటే ఒక 3 నెలల క్రితం నుంచే విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి వాళ్ళ ఇంటి చుట్టూతో తిరగటం, ఏదో రాజ్యసభ ఇస్తాం, నీ కొడుకు లోక్సభ ఇస్తాం, ఇవాళ వైసీపీతో కూడా మాట్లాడుకున్నట్టుగా మనం మీడియాలో చూసాం. అవును, కొన్ని వార్తలు వచ్చాయి. అంటే ఏంటంటే ముద్రగడ కత్తికి అన్నేపుల బోధనే అనమాట. కాబట్టి అన్ని పార్టీలు ఆయన తీసుకుంటున్నాయి, రావాలని కోరుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీకి ఆయనకి దూరం జరగటమే దురదృష్టం. ఎందుకంటే కొన్ని విషయాల్లో కొద్దిగా ఏదో చిన్న చిన్న మాట పట్టింపులు, వీటి ద్వారా అపోహలు పెరగటం, దాంతో కాపులకు రిజర్వేషన్ ఇచ్చాడు చంద్రబాబు. కాపులకు రిజర్వేషన్ ఇచ్చాడు. ఆ మంజునాథ్ కమిషన్ ఏదో ఏర్పాటు చేశాడు, చాలా చక్కగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు చంద్రబాబు టైంలో. 5 ఏళ్లలో 1000 కోట్లు ఏమో ఖర్చు పెట్టారు. దగ్గర సంవత్సరానికి 1000 కోట్లు పెడతానన్నాడు, 4000 కోట్లు ఏమో ఖర్చు పెట్టినట్టున్నారు. ఆ విదేశీ విద్య ఇవన్నీ కాపులకు బాగా మంచిగా జరిగింది. ఎప్పుడు చంద్రబాబు 5 ఏళ్లలో 2014-19 మధ్య కొంత ఏదో గ్యాప్ ఉంది వీళ్ళ మధ్య, ఈగో ప్రాబ్లమ్స్ అయ్యో. ఏది తెలుగుదేశం పార్టీకి ఆయనకి కొంచెం ఎడం జరగటం, ఈరోజు జ్యోతుల్ నెహ్రూ వెళ్ళటం, వీటన్నిటి వల్ల ఇది మరి బహుశా భర్తీ అయ్యే అవకాశం ఉంది. తెలుగుదేశం ఆయనేమో జ్యోతుల్ నెహ్రూ గారు ఇది రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్న భేటీ అయితే కాదు, నేను మట్టి లింగాలు, శివలింగాలను ప్రతిష్ఠించాను, వాటికి సంబంధించి అక్కడికి వచ్చి దర్శనం చేసుకొని నన్ను ఆశీర్వదించమని నేను ఆయన కోరడం జరిగిందంటూ మాత్రమే చెప్పారు. అదే మా కులానికి ఆయనే పెద్ద దిక్కు, మా ప్రాంతానికి నేను ఎట్లా పెద్ద దిక్కు, మా కులానికి మొత్తానికి ఆయనే పెద్ద దిక్కు అన్నట్లుగా జ్యోతుల్ నెహ్రూ గారు కమెంట్ చేశారు. నిన్న తునిలో మీటింగ్ జరిగింది, రా కదిలిరా చంద్రబాబు భారీ బహిరంగ సభ. దానికి సభాధ్యక్షత వహించింది ఎవరు? జ్యోతుల నవీన్, ఈ నెహ్రూ కొడుకే. ఏమో ఆ సభ మీద ఏం చర్చలు జరిగాయో, కొడుక్కి తెలుగుదేశం అధినేతకి మధ్య ముద్రగడ గురించి ఏమొచ్చిందో. ఇవాళ మరి తండ్రి పొద్దున్నే వాళ్ళింట్లో ప్రత్యక్షమయ్యాడు నెహ్రూ. కాబట్టి రాజకీయ వేదం ఉంటుంది కదా అనేది మీడియా కానీ ప్రజల్లో కానీ ఉన్న దీంట్లో తెలుగుదేశం జనసేన అలయన్స్కి వెళ్తాడు, అటు మొగ్గు చూపుతున్నారు ముద్రగడ. ఆయనకేదో రాజ్యసభ లోక్సభ ఇచ్చేటట్టు ఆయన కొడుకు, ఆయన తన రాజకీయ భవిష్యత్తు ముఖ్యం. ఎందుకంటే ముద్రగడ కుటుంబం రాజకీయ కుటుంబం. వాళ్ళ తండ్రి ఎమ్మెల్యే, ముద్రగడ మరి ఇన్ని పోస్టులు చేశారు, ఎమ్మెల్యే 4 టైమ్స్, ఎంపీ, మంత్రి. మరి కొడుకు భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన బాధ్యత తండ్రిగా పద్మనాభం మీద ఉంది కదా. ఈ పరిస్థితుల్లో జనసేన వైపు వెళ్తారా, తెలుగుదేశం వైపు వెళ్తారా, వైసీపీ ఓడిపోతుందనేది ప్రజల్లోకి వెళ్తోంది. జగన్మోహన్ రెడ్డి గెలవడు, మళ్ళా వచ్చేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అనేది ప్రజల్లో వెళ్తున్నప్పుడు ముద్రగడ చూపు కూడా అటే సహజంగా ఉండే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో 2 రోజుల్లో పవన్ కళ్యాణ్ వెళ్ళి కలుస్తానంటున్నాడు, ఏదో మీడియాలో చూసాం. ఈయన ఒక 7 నెలల క్రితం పవన్ కళ్యాణ్ ఒక లెటర్ కూడా రాశాడు. ఏంటి, పిఠాపురంలో కంటెస్ట్ చేద్దాం, వస్తావా, నేనే దిగుతాను నీ మీద పోటీకి అని. కొద్దిగా ఎక్కడో చిన్న చిన్న అపార్థాలు మధ్యలో వాళ్ళు పెట్టినటువంటి అపోహల వల్ల ఎలా ఎడం జరుగుతుంది అనేది రాజకీయంలో చాలా చిత్రంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఇతనేమనలేదు, చిరంజీవి కుటుంబానికి ముద్రగడ కుటుంబానికి తేడాలేమీ లేవు, ఆస్తులు తగాదాలు ఉండవు, భూములు పక్కపక్కన గావు ఇళ్ళ ఏమి అసలు చెప్తున్నా. కానీ ఎందుకో చిరంజీవి కుటుంబాన్ని ముద్రగడ కుటుంబాన్ని పక్కపక్కన చూడాలనేది కాపుల ఆశ కదా. మెగా ఫ్యామిలీ కదా. ఇవాళ కాపు భుజాన్ని వేసుకుని మరి ముఖ్యమంత్రి దాకా వెళ్లాల్సినటువంటి ప్రజారాజ్యం పార్టీ చితికిపోయింది. చిరంజీవి అవుతాడని ఆశిస్తే ఏదో పాపం బతికిస్తున్నాడు పవన్ కళ్యాణ్ జనసేన పెట్టి. అతనైనా ఆ స్థాయికి నిర్మించుకుని పార్టీని 25-30 సీట్లతో బలంగా జనసేన గనక వచ్చి కాపుల వాణి గనక నీకు అసెంబ్లీలో వినిపించి భవిష్యత్తులో కాపుల రాజ్యాధికారం, ముఖ్యమంత్రిత్వానికి ఇవన్నీ సోపానాలు అవ్వాలనేది సగటు కాపు కోరిక. ఈ పరిస్థితుల్లో చిరంజీవి కుటుంబం ముద్రగడ కుటుంబం దగ్గర అవ్వాలి. పవన్ కళ్యాణ్ పిఠాపురం వస్తావా, పోటీ చేద్దాం, నేనే దిగుతా నీ మీద బరిలో అని రెచ్చగొట్టుకుంటే
కాపులు అది స్వాగతించరు. కాపుల్లో ఐక్యత రావాలి, కాపులు రాజ్యాధికారానికి దగ్గర కావాలి అనేది సగటు కాపు కోరిక. పవన్ కళ్యాణ్ ఒక అడుగు తగ్గి ఏదో సినిమాలో ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినాడు, బాగా తగ్గుతున్నాడు. నిన్న చంద్రబాబు పక్కన చూసాం, సిఈసి దగ్గర రాముడు పక్కన లక్ష్మణులాగా నుంచున్నాడు చక్కగా. అట్లాగే ముద్రగడ ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ చక్కగా చర్చలు జరిపి ముద్రగడను గనక ఆయన కొడుకును గనక రేపు క్యాండిడేట్గా ఈ రెండు పార్టీలు ఆయన్ని గనక రాజకీయ భవిష్యత్తునిస్తే ముద్రగడ కుటుంబం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలి. ఓకే 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 సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.